أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ليس البر أن تولوا وجوهكم قبل المشرق والمغرب ولكن البر من آمن باليوم الآخر والملائكة والكتاب والنبيين وآتى المال على حبه ذوي القربى واليتامى والمساكين وابن السبيل والسائلين وفي الرقاب وأقام الصلاة وآتى الزكاة والموفون بعهدهم إذا عاهدوا والصابرين في البأساء والضراء وحين البأس أولئك الذين صدقوا وأولئك هم المتقون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 177వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, ఈ వాక్యం చాలా ముఖ్యమైనటువంటి వాక్యము. మరి ఈ చిన్న వాక్యంలో దైవము మనిషి యొక్క ఇహపర లోకాల యొక్క సాఫల్యాన్ని ఇందులో పెట్టడం జరిగింది. ఒక మనిషి తన సాఫల్యాన్ని ఏ విధంగా పొందుతాడు, తన స్వర్గాన్ని ఏ విధంగా పొందుతాడు, దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా గడుపుతాడు, ఏ పనులు చేస్తే దైవం అతనిని ఇష్టపడతాడు, అతని మీద అనుగ్రహాలు కురిపిస్తాడు అనే విషయాలన్నీ కూడా ఈ చిన్ని వాక్యంలో దైవము ఇమర్చడం జరిగింది. ఒక వ్యక్తికి మొత్తం గ్రంథం కాకుండా ఈ ఒక్క వాక్యమే అతనికి లభించిందనుకోండి, ఈ ఒక్క వాక్యం మీద అతను తన జీవితాంతం అమలు చేసినట్లయితే నిస్సందేహంగా అతను సాఫల్యాన్ని పొందే అవకాశం ఉంది. మొత్తం దివ్య ఖురాన్ యొక్క సందేశాన్ని ఈ చిన్ని వాక్యము ఇమిడ్చుకొని ఉంది. చూడండి, దైవం సెలవిస్తున్నాడు, మనిషి సత్కార్యం అంటే ఏమిటి, మనిషి చేసే సత్కార్యం అంటే ఏమిటి, అసలు సత్కార్యం అంటే ఏ పనులు చేస్తే అది సత్కార్యం అనిపించుకుంటుంది, మంచి పని అనిపించుకుంటుంది, దైవం వద్ద అది అంగీకరింపబడుతుంది. ఈ విషయాలను ఒకదాని తర్వాత ఒకటి దైవం చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము చూస్తుంటాము సత్కార్యాలు, మంచి పనులు, అనేక మంచి పనులు మనం చూస్తూనే ఉంటాము. అయితే దీనికి కొలబద్ద ఏమిటి, నిజమైనటువంటి సత్కార్యం ఏమిటి? ఎందుకంటే మనము ఒక పని చాలా మంచి పని అని భావించినంత మాత్రాన, అనుకున్నంత మాత్రాన అది దైవం వద్ద అంగీకరింపబడకపోవచ్చు. మనం ఒక పని చాలా తక్కువగా భావిస్తుంటాము. ఉదాహరణకు, దారిలో పోతుంటాము, దారిలో చిన్న ముళ్ళు కనబడుతుంది, అరే ఎవరైనా దాని మీద కాలు వేసినట్లయితే అది వారికి అది బాధ కలిగిస్తుంది అని ఆ ముళ్ళును తీసి పక్కన పెట్టేస్తాం. ఇది చాలా తక్కువైనటువంటి పని, కానీ దైవం దృష్టిలో ఇది చాలా ఉన్నతమైనటువంటి పని. తన సాటి తోటి సోదరునికి బాధ కలిగించకూడదు అన్న ఉద్దేశంతో అతను ఆ యొక్క ముళ్ళును తీసుకుని పక్కన పెట్టాడు కదా, అది దైవం వద్ద చాలా ఉన్నతమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మనిషి ఒక్కొక్కసారి తాను చేసే పనులు చాలా గొప్ప పని, దీనికి నాకు చాలా పుణ్యం లభిస్తుంది అని భావిస్తుంటాడు. కానీ తద్వారా తనకి ఏమి కూడా లభించకపోవచ్చు, ఎటువంటి ఉపయోగం లేని పని అని కొన్ని భావిస్తుంటాడు. కానీ ఆ చిన్న పనులే అతనికి ఎంతో గొప్ప పుణ్యాన్ని ప్రసాదించవచ్చు. కాబట్టి మనిషి చేసే పనులకు కొలబద్ద దైవం నిర్ణయించిన విధానం ఉండాలి. కాబట్టి మనిషి తాను ఏదైతే నిర్ణయించుకుంటాడో, ఏదైతే భావిస్తాడో, ఏదైతే కల్పించుకుంటాడో అది కాదు సత్కార్యాల యొక్క కొలబద్ద. చూడండి, దైవం చెప్తున్నాడు ముందుగా, సత్కార్యం అంటే, మంచితనం అంటే, మంచి పని అంటే ముందు మీ దైవాన్ని మీరు విశ్వసించండి అంటున్నాడు. మిమ్మల్ని ఏ దైవమైతే పుట్టించాడో, మిమ్మల్ని ఏ సృష్టికర్త అయితే మిమ్మల్ని సృష్టించాడో ఆ దైవాన్ని మీరు ముందు గుర్తించండి అంటున్నాడు. కాబట్టి దైవాన్ని గుర్తించలేనటువంటి వాడు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా వ్యర్థమే.
మనకు ఒక సామెత చెప్తారు, కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేడు కానీ పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాను అని చెప్పాడు అని చెప్పేసి మనకు సామెత చెప్తారు. కాబట్టి మన దైవాన్ని మనము గుర్తించకుండా, మన సృష్టికర్తను మనము గుర్తించకుండా మనం ఎన్ని మంచి పనులు చేస్తే ఏంటి ప్రయోజనము? కాబట్టి ముందు మనిషి తన దైవాన్ని, తన సృష్టికర్తను ముందు గుర్తించాలి. కాబట్టి ఆ సృష్టికర్తను అతను గుణగణాల ద్వారా గుర్తించాలి. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు దైవం ఒక్కడే అని విశ్వసించి మరి ఆ విశ్వాసంలోనే మీరు జీవితాన్ని గడిపి అదే విశ్వాసంతో మీరు మరణించినట్లయితే ఈ విశ్వాసమే మిమ్మల్ని స్వర్గానికి తీసుకుని వెళ్తుంది అన్నారు. ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూన్, దైవం ఒక్కడే అనండి, అనుసరించండి జీవితాంతం కూడా. మరి ఈ సిద్ధాంతము, మరి ఈ ధర్మం మిమ్మల్ని స్వర్గానికి తీసుకుని వెళ్తుంది అన్నారు. మరి మరొక సందర్భంలో ప్రవక్త వారు చెప్పారు, దైవం ఈ విధంగా సెలవిస్తున్నట్టు, ఓ ఆదం పుత్రుడా, అంటే ఆది మానవులు అయినటువంటి ఆదాం యొక్క పుత్రుడా, నీవు నన్ను అర్థిస్తూ ఉన్నంత కాలము, నా నుండి మంచిని ఆశిస్తూ ఉన్నంత కాలము నేను నిన్ను క్షమిస్తూనే ఉంటాను. చూడండి, దైవం ఏ విధంగా సెలవిస్తున్నాడు? దైవం సెలవిస్తున్నాడు, నీవు నన్ను అర్థిస్తూ ఉన్నంత కాలం, అంటే నన్ను ఒక్కడిని మాత్రమే నీవు అర్థిస్తూ ఉన్నప్పుడు. అంతేగాని మరి అతను రకరకాలైనటువంటి దైవాలను కల్పించుకుని నేను దైవాన్ని ఆరాధిస్తున్నాను అన్న భ్రమలో, ఉద్దేశంలో మరొకరిని అతను ఆరాధిస్తూ తన యొక్క అవసరాలను వాళ్ళను అడుగుతున్నప్పుడు దైవము ఎంత మాత్రం కూడా ఆ అవసరాలను తీర్చడు సోదరులారా. అర్థించడం అనేది కేవలము ఆయనకు మాత్రమే. అదే దైవం చెప్తున్నాడు, నీవు నన్ను మాత్రమే అర్థిస్తూ నా నుండి మంచిని ఆశిస్తూ ఉన్నంత కాలము, దైవం నాకు మంచి చేస్తాడు అని నీవు భావిస్తున్నంత కాలము నేను నీకు మంచిని ప్రసాదిస్తూనే ఉంటాను, క్షమిస్తూనే ఉంటాను. నీ ఆచరణలు ఎలా ఉన్నా కూడా నేను పట్టించుకొని అంటున్నాడు. చూడండి, మనం పెద్ద పనులు చేసిన, చిన్న పనులు చేసిన, ఆచరణలు అంటే మన యొక్క ఆరాధనలు అని. మనము చేసే ఆరాధనలు ఏ విధంగా ఉన్నా నేను పట్టించుకోను, కానీ నీవు నన్ను మాత్రమే నువ్వు అర్థిస్తూ ఉండాలి, నా నుండి నువ్వు మంచిని ఆశిస్తూ ఉండాలి. మరి నీ పాపాలు అంబరాన్ని తాకుతున్నా కూడా పాప క్షమాపణ కోసం నన్ను నీవు అర్థించినట్లయితే నేను నిన్ను క్షమిస్తాను అని దైవం సెలవిచ్చినట్టు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా, మన పాపాలు అంబరాన్ని, ఆకాశాన్ని అంటుతూ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మనం పశ్చాత్తాపంతో పాప క్షమాపణ కోసము దైవం వైపునకు తిరిగినప్పుడు, దైవం వైపునకు తిరగడం అంటే, ఓ దైవమా, నేను పాపాన్ని చేశాను, నా ఆత్మకు నేను అన్యాయం చేసుకున్నాను ఈ పాపాన్ని చేసి, కాబట్టి నన్ను క్షమించేవాడు నీవు ఒక్కడు మాత్రమే. ఎందుకంటే దైవం చెప్తున్నాడు అంతిమ గ్రంథం ఖురాన్లో, అల్లా మీ పాపాలను గురించి ఆయనకు తెలిస్తే చాలు, కాబట్టి క్షమించేవాడు ఆయన. కాబట్టి మన పాపాలకు మనము ప్రజలకు కోసము మనము భయపడనవసరం లేదు. మన పాపాలను గురించి మన దైవానికి తెలిస్తే సరిపోతుంది, ఎందుకంటే క్షమించేవాడు ఆయన కాబట్టి. కాబట్టి ఇక్కడ దైవము ఏం చెప్తున్నాడంటే, నీవు ఎన్ని పాపాలు చేసినా క్షమాపణ నిమిత్తము నా వైపునకు తిరిగినప్పుడు, అంటే దైవ ఆజ్ఞ వైపునకు తిరిగినప్పుడు పాపాన్ని క్షమించమని దైవాన్ని ప్రార్థించి అర్థించి పశ్చాత్తాపంతో అతను ఆ పాపాన్ని విడిచిపెట్టి ఇంకా దైవం ఏదైతే ఆజ్ఞాపించాడో దాని మేరకు జీవితం గడిపినప్పుడు అది నిజమైనటువంటి పాప క్షమాపణ అవుతుంది. అంతే తప్పించి పాపాలు చేసి దైవాన్ని క్షమించమని వేడుకుని తిరిగి పాపాలు చేసి తిరిగి క్షమించమని వేడుకుని ఈ విధంగా కాదు. అతను పాపాల నిమిత్తము దైవాన్ని క్షమించమని అడిగి మళ్ళా ఆ పాపం యొక్క జోలికి వెళ్లకుండా ఉండడమే నిజమైనటువంటి పశ్చాత్తాపం అన్నమాట. మరి ఆ విధంగా చేసినప్పుడు పాప క్షమాపణ నిమిత్తము దైవం వైపునకు తిరిగినప్పుడు నిస్సందేహంగా నేను నీ పాపము అంబరాన్ని అంటుతూ ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని క్షమిస్తాను అని దైవం భరోసా ఇస్తున్నాడు. కానీ మనము ఏ విధంగా ఇక్కడ కల్పించుకున్నాము, మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మన బదులు ఇంకొకళ్ళు దాన్ని అనుభవిస్తారు, కాబట్టి మనకు ఎటువంటి భయం కూడా ఉండదు అని చెప్పేసి ఈ రోజున మనం చూస్తున్నాము. పాశ్చాత్య ప్రపంచాన్ని మనం చూస్తున్నాము. వారందరూ దైవాన్ని విశ్వసించేవారే, వారందరూ దైవం ఒక్కడే అని విశ్వసించేవారే. కానీ వారి ఆలోచన ఏ విధంగా ఉంటుంది, మనం ఎన్ని పాపాలు చేసినా మన ఆ పాపాలను మరి భరించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఆయన మీద మనము భారం వేసినట్లయితే నిస్సందేహంగా ఎన్ని పాపాలైనా చేయొచ్చు అని. లేకపోతే వాళ్ళు ఒకవేళ మరి నిస్సందేహంగా దైవం ఒక్కడే అని విశ్వసించిన వాళ్ళు అయితే
మరి ఆ విధమైనటువంటి పాపాలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మరి ఈ రోజున చూడండి, విచ్చలవిడి వ్యభిచారం అంతా కూడా మరి పాశ్చాత్య దేశాల్లోనే ఉన్నది. మరి విచ్చలవిడి మద్యపానం అంతా కూడా పాశ్చాత్య దేశాలలోనే ఉన్నది. మరి వారందరూ దైవాన్ని విశ్వసించేవారే, వారందరూ దేవుని గుడికి వెళ్ళేవారే, అయినప్పటికీ కూడా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలను మరి అనుభవించడానికి వేరొకరు ఉన్నారు కాబట్టి మనకు ఏమాత్రం కూడా భయం లేదు అన్న భ్రమలో ఉన్నారు కాబట్టి. కానీ సోదరులారా, దైవం చెప్తున్నాడు, నీ పాప క్షమాపణ నిమిత్తము నీవు నా వైపునకు తిరగాలి, నా తట్టునకు నువ్వు తిరగాలి. అప్పుడు మాత్రమే క్షమాపణ, తప్పించి నా పాపాలు మరొకరు బహిరిస్తారు అని చెప్పేసి భ్రమలో నువ్వు జీవితం గడిపినట్లయితే మరి ఎవరు ఏ మాత్రం కూడా తోడు రానటువంటి మరి సహాయం చేయనటువంటి దినం ఒకటి ఉంది సోదరులారా. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన పాపము నిమిత్తము మాత్రమే మరణం నొందుతాడు. మరి మనము చేసినటువంటి కొలత చొప్పున మనకు కొలత కొలవబడుతుంది. మనము ఏ విధంగా అయితే మనం ఆచరణలు చేస్తామో ఆ విధంగానే మనకు ప్రతిఫలం లభిస్తుంది, తప్పించి మనము చేసిన పాపాలకు మరి మరొకరు అనుభవించడం కానీ, మనము చేయనటువంటి పుణ్యాలకు మనకు పుణ్యం లభించడం కానీ ఎంత మాత్రం కూడా జరగదు సోదరులారా. ప్రతి వ్యక్తి తన పాపము నిమిత్తమే మరణం నొందుతాడు. మనము చేసినటువంటి పనుల ఆధారంగానే మన యొక్క సాఫల్యం కానీ వైఫల్యం కానీ ఉంటుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అల్లాహుతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, దైవము నీ ఆచరణలు ఏ విధంగా ఉన్నా నేను పట్టించుకోను, ఒకవేళ పాప క్షమాపణ నిమిత్తము నా వైపునకు మాత్రమే నువ్వు తిరిగినట్లయితే, ఇంకా నాకు ఇతరులకు సాటి కల్పించినటువంటి పాపము చేయకుండా ఉన్నంత కాలము నీవు భూమి నిండా పాపాలు తీసుకువచ్చినప్పటికీ కూడా నేను భూమి అంత మన్నింపుతోటి నీ వైపునకు మరలుతాను అంటున్నాడు. చూడండి సోదరులారా, దైవం ఏ విధంగా సెలవిస్తున్నాడు, నాకు సాటి కల్పించే పాపాన్ని నువ్వు చేయనంత వరకు. ఎందుకంటే దైవానికి సాటి కల్పించడం అనే మహాపాపాన్ని మనము చేయనంత కాలము మనము రక్షింపబడినట్లే. కానీ సోదరులారా, దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈరోజు సుమారు 90% మంది కూడా ఈ పాపంలోనే మనము మునిగిపోయి ఉన్నాము. ఎందుకంటే నరకానికి తీసుకువెళ్ళే ఈ పాపం ద్వారానే శైతాను మనుషులను మార్గాన్ని తప్పిస్తున్నాడు. ఏదో ఒక విధంగా దైవానికి సాటి కల్పిస్తాము. ఎవరైనా మనకు సహాయం చేశారు, వెంటనే మనము దేవుళ్లాగా వచ్చావు అని చెప్పేసి అతన్ని దేవుడితో పోలుస్తాము. ఎవరైనా మనకు ఏదైనా ఆపదలు ఆదుకున్నారు, వెంటనే అతని ఫోటోను మనము ఇంటిలో పెట్టుకుంటాము. ఈ విధంగా ప్రతి వ్యక్తిని కూడా మనము ఈ విధంగా దైవానికి సాటి కల్పిస్తూ ఉంటాము. తల్లిదండ్రులను కూడా దైవానికి సాటి కల్పిస్తుంటాం. మన పెద్దలు చెప్తుంటారు, మరి తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అని చెప్పేసి. నిస్సందేహంగా తల్లిదండ్రులను ఆదరించాలి, వారిని ప్రేమించాలి, వారి యొక్క బాగోగులు చూడాలి. కానీ దైవం యొక్క స్థానం ఎవరికి కూడా ఇవ్వకూడదు సోదరులారా. ఎందుకంటే ఆయన స్థానం ఎవరికి కూడా ఇచ్చేది కాదు. కాబట్టి ఈ పాపాన్ని నుండి మనిషి బయటపడాలి, అప్పుడు మాత్రమే అతను సాఫల్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. దైవం అదే సెలవిస్తున్నాడు, ఈ పాపాన్ని చేయకుండా నీవు ఒకవేళ భూమంత పాపాలను నీవు మోసుకు వచ్చినప్పటికీ కూడా నేను భూమి అంత కరుణతోటి నీ వైపునకు మరలుతాను. కానీ నీ యొక్క జీవితంలో ఈ పాపం అనేది ఉండకూడదు. కానీ మనము దైవానికి సాటి కల్పిస్తున్నాము, రకరకాల ఆకారాలను కల్పిస్తున్నాము, స్వరూపాలను కల్పిస్తున్నాము, మరి ఈ విధంగా మనము ఆరాధిస్తున్నాము, దైవాన్ని ఆరాధిస్తున్నాము అన్న భ్రమలో మనం ఉన్నాము. కానీ సోదరులారా, దైవం ఆ విధంగా ఉండడు. ఎందుకంటే ఆయన ఏ విధంగా ఉంటాడో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆయనకు మనము ఫలానా రూపాన్ని కల్పించి మనం ఆయనకు ఎంత మాత్రం కూడా అవమానం చేయకూడదు, ఆయనను మనం అగౌరవపరచకూడదు. సరే రండి, దైవం ఇక్కడ చెప్తున్నాడు, నీవు సత్కార్యాన్ని నువ్వు ఆచరించాలంటే ముందు దైవాన్ని విశ్వసించు, నిన్ను పుట్టించినటువంటి దైవాన్ని నువ్వు గుర్తించు, ఆయన గుణగణాలను గుర్తించు. ఆ తర్వాత మరణం తర్వాత రాబోయే అంతిమ దినాన్ని గురించి నువ్వు విశ్వసించు. ఎందుకంటే ఈ జీవితం ఈ విధంగా గడిచేది కాదు, ప్రతి వ్యవహారాల గురించి కూడా దైవం ప్రశ్నిస్తాడు. ఇక ఆ తర్వాత దైవం మరి ఆయన ప్రవక్తలను కూడా నువ్వు విశ్వసించు, ఆయన గ్రంథాలను విశ్వసించు, ఆయన దూతలను కూడా విశ్వసించు. ఎందుకంటే దేవుడు మార్గదర్శకత్వాన్ని ఆయన గ్రంథాలు మరియు ఆయన ప్రవక్తల రూపంలో మనిషికి ప్రసాదించాడు. కాబట్టి ఆ మార్గదర్శకత్వం లేకుండా మనిషి సాఫల్యాన్ని ఎంత మాత్రం కూడా పొందడు. దైవాన్ని విశ్వసించడానికి తార్కాణం ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని అనుసరించడమే. నాకు దైవం అంటే చాలా భయం అండి, కానీ నా ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతానండి. దైవం అంటే నాకు చాలా భయం అండి, కానీ ఈ అలవాట్ల నుండి నేను బయటపడలేనండి, ఈ మద్యపానము, ఈ వ్యవహారాలు, వీటిని నేను బయటపడలేనండి, కానీ దైవం అంటే నాకు చాలా భయం అండి. ఇది చాలా అర్థం పర్థం లేనటువంటి విశ్వాసం సోదరులారా. ఎప్పుడైతే
దైవాన్ని భయపడతాడో, దైవాన్ని గురించి భయపడతాడో, మరి అతను ఆ భయాన్ని అతని ఆచరణలో చూపించాలి, అతని జీవితంలో అతను చూపించాలి, లేకపోతే ఆ భయానికి అర్థం లేదు. కాబట్టి చెప్పడానికైతే మనం అందరం కూడా దైవం అంటే చాలా భయమండి అని చెప్తుంటాం, కానీ ఆచరణలో మాత్రము మన ఇష్టం వచ్చినట్టు మనము గడుపుతాము. మన మనోకాంక్షని మనం దైవాలుగా భావిస్తాం, దైవాలుగా చేసుకున్నాము. మనం మనస్సు ఏది చెప్తే అదే చేస్తుంటాం. దైవం చెప్పిన విధంగా మనం చేయం, కానీ మన మనస్సు ఏదైతే చెప్తుందో ఆ విధంగా చేస్తాం. కాబట్టి మన మనస్సే మనకు దైవము, మన మనస్సే మన దేవుడు అన్నమాట. కానీ సోదరులారా, ఈ విధంగా మన మనోకాంక్షలను మన అల్లాహగా చేసుకున్నట్లయితే, మన దైవంగా చేసుకున్నట్లయితే అది ఎంత మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మనిషి అల్లాహ్ దైవం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని అనుసరించాలి. ఆయన మార్గదర్శకత్వం అంటే ఆయన పంపినటువంటి గ్రంథాన్ని మరియు ఆయన పంపినటువంటి ప్రవక్తను విశ్వసించాలి. వారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం ప్రకారం తన జీవితాన్ని గడపాలి. ఇంకా చూడండి, దైవం చెప్తున్నాడు, అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని చూడండి. మనం ధనం సంపాదిస్తాము, చాలా ప్రేమతోటి సంపాదిస్తాము, కష్టపడి సంపాదిస్తాము. దైవం అదే చెప్తున్నాడు, మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారే ఈ ధనాన్ని, దీన్ని మీరు ఏం చేయాలి అంటే అల్లాహ్ పట్ల ప్రేమతోటి మీ బంధువుల కొరకు ఖర్చు చేయండి అంటున్నాడు. చూడండి, ఎందుకంటే దైవం పట్ల భీతితోటి, ఆయన పట్ల ప్రేమతోటి మనం ఏదైనా చేయాలి. అరే జనాలు మంచిగా భావించాలి మనలను, అరే జనాలు మనల్ని పొగడాలి, ప్రపంచం మనం పొగడాలి అన్న ఉద్దేశంతో మనం చేసినట్లయితే ప్రపంచంలో మనకు ఆ ప్రయోజనం లభిస్తుంది, కానీ పరలోకంలో ఏ విధమైనటువంటి పుణ్యం లభించదు. ఆ రోజున మనిషి దైవం వద్ద వాపోతాడు, అరే యా అల్లా, ఓ దైవమా, ప్రపంచంలో అనేక రకాల ఖర్చులు నేను చేశాను, అనేక రకాల దాన ధర్మాలు నేను చేశాను, నాకు ఒక్క పుణ్యం కూడా ఇవ్వలేదేమిటి నువ్వు అనగానే దైవం అప్పుడు చెప్తాడు, నీవు ప్రపంచంలో ప్రజల కోసం నువ్వు ఖర్చు పెట్టావు, ప్రజలు నిన్ను గొప్ప దానపరుడని కీర్తించాలని నువ్వు ఖర్చు పెట్టావు, ఆ కీర్తి ఆ పేరు ప్రతిష్టలు నీకు ప్రపంచంలో నేను ఇచ్చేశాను, పరలోకంలో నువ్వు ఏమి కూడా నీ వెంట రాదు అని చెప్పేసి దైవము ఆ విధంగా అతని కర్మలను వ్యర్థపరచడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క ఉద్దేశము దైవ ప్రీతి ఉండాలి. ఎవరు చూసినా చూడకపోయినా దైవం చూస్తున్నాడు, ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన ఇష్టపడితే చాలు, ఆయనకు ఇది ఇష్టమైతే చాలు అన్న ఉద్దేశంతో ఉండాలి తప్పించి ప్రజల కోసం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. కాబట్టి సోదరులారా, మనము ఎక్కువగా ఇష్టపడే మన ధనాన్ని దైవ ప్రీతితోటి మన బంధువుల కొరకు ఖర్చు పెట్టాలి. చూడండి, దైవం ఏం చెప్తున్నాడండి, మీ ధనాన్ని మంచి మస్జిద్ కట్టించడానికో, లేకపోతే గుళ్ళు గోపురాలు కట్టించడానికో వాడండి, లేకపోతే నాకు ఒక పెద్ద గృహం కట్టించండి, అది చేయండి, ఇది చేయండి, ఇవేమి కోరడం లేదు సోదరులారా. ఎందుకంటే మానవ సేవయే దైవ సేవ. సాటి మనిషిని మనం ఆదుకోలేకపోతే ఆ దైవాన్ని ఏంటి మనము ఆరాధించేది సోదరులారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు భూమి మీద ఉన్నవారిని కరుణించండి, ఆకాశంలో ఉన్నవాడు మిమ్మల్ని కరుణిస్తాడు అన్నారు. కాబట్టి ఇక్కడ మనిషి దైవ హక్కులను నిర్వర్తించడమే కాదు, తన సాటి మానవుల యొక్క హక్కులను కూడా నిర్వర్తించాలి. అందుకనే దైవం చూడండి, మనం ఇష్టపడే ధనాన్ని దేని మీద ఖర్చు పెట్టమని ముందుగా చెప్తున్నాడు, మీ బంధువుల కోసం మీరు ఖర్చు పెట్టండి అంటున్నాడు. ఎందుకంటే బంధువులకు ఎక్కువగా హక్కు ఉంటుంది. మనం చాలామందిని చూస్తుంటాము, స్నేహితులు ఖర్చు పెడుతుంటారు, మరి ముక్కు మొహం తెలియని వారి అందరి మీద ఖర్చు పెడుతుంటారు, కానీ వాళ్ళ బంధువుల్లోనే చాలా నిరుపేదలు ఉంటారు, మరి వాళ్ళను పట్టించుకోరు. కానీ బంధువుల్లో ఎవరైనా నిరుపేదలు ఉన్నట్లయితే వారికి ప్రధానమైనటువంటి హక్కు ఉంటుంది, మన ధన సహాయాన్ని పొందే హక్కు ముందుగా వారికి ఉంటుంది. కాబట్టి దైవము మొట్టమొదటి ప్రయారిటీ, మొట్టమొదటి ప్రాధాన్యత దైవం ఇక్కడ బంధువులకు ఇస్తున్నాడు. ఆ తర్వాత అనాథుల కొరకు మీరు ఖర్చు చేయండి, నిరుపేదల కొరకు, బాటసారుల కొరకు, ఎవరైతే సహాయం చేయండి అని అర్థిస్తుంటారో వారి మీద మీరు ఖర్చు చేయండి. అంతేకాదు మరి ఖైదీలను విడుదల చేయడానికి, అంటే చిన్న చిన్న కారణాలకు మరి కొంతమంది జైలు పాలైపోతుంటారు, మరి ఒక 5,000 పెట్టి బెయిల్ తీసుకోవడానికి కూడా వారి వద్ద ధనం ఉండదు. మరి అతని మీద ఆధారపడి అనేక మంది జీవిస్తుంటారు, భార్య బిడ్డలు జీవిస్తుంటారు, వారికి ఏ విధమైనటువంటి రోజు గడవదు, ఎందుకంటే భర్త జైల్లో ఉంటాడు. చిన్న చిన్న కోట్లాట వలన అతను జైలుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి కొంతమంది అయితే ఏ మాత్రం కూడా నేరం చేయకుండానే జైలు పాలైపోతుంటారు. మరి ఇటువంటి వారిని
మనము వెతికి ఒక 5-10 వేలతోటి మనము బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకొచ్చినట్లయితే అతని మీద ఆధారపడే కుటుంబాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు, మీ ధనాన్ని మీరు ఈ విధంగా అన్యాయంగా, అంతే తప్పించి మరి మర్డర్లు మానభంగాలు చేసిన వారిని బయటికి తీసుకురావడం కాదు సోదరులారా. ఎవరైతే అన్యాయంగా ఏమాత్రం కూడా నేరం చేయకుండా మరి అన్యాయంగా ఎవరైతే జైలు పాలు అయిపోతుంటారో వాళ్ళను గుర్తించి మనం వాళ్ళను బయటకు తీసుకువచ్చినట్లయితే మరి వారి ద్వారా ఆధారపడ్డ కుటుంబాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాము. అందుకు దైవం చెప్తున్నాడు, మీరు మీ ధనాన్ని ఖైదీలను విడుదల చేయడానికి కూడా మీరు వ్యయపరచండి అంటున్నాడు. ఇన్షాల్లా దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, మనిషి సత్కార్యాన్ని చేయాలి తప్పనిసరిగా. ఆ సత్కార్యాన్ని చేయాలి అంటే ముందుగా అతను తన దైవాన్ని విశ్వసించాలి. ఏ విధంగా అయితే ఒక కరెన్సీ నోటు మీద ఆ నోటు ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న ముద్ర లేకపోతే ఆ నోటు ఎలాగ వ్యర్థమైపోతుందో, అదేవిధంగా మనము చేసే మంచి పనులకు, కర్మలకు, సత్కార్యాలకు దేవుని పట్ల విశ్వాసము అనే ఆ ముద్ర తప్పనిసరిగా ఉండాలి. మన అల్లాహనే మనము విశ్వసించకపోతే, మన దైవాన్నే, మన సృష్టికర్తనే మనం విశ్వసించకపోతే ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా అవి బూడిదలో పోసినటువంటి పన్నీరు మాదిరిగా వ్యర్థమైపోతాయి. కాబట్టి మనిషి ముందు తన దైవాన్ని, తన సృష్టికర్తను ముందు గుర్తించి ఆయనను విశ్వసించాలి. ఆ తర్వాత ఆయన ప్రవక్తలను, ఆయన గ్రంథాలను, మరి ఆయన దూతలను, దైవం యొక్క దూతలను కూడా విశ్వసించాలి. అంతేకాకుండా మనం ఎక్కువగా ఇష్టపడినటువంటి ధనాన్ని అనాథుల కొరకు, నిరుపేదల కొరకు, బాటసారుల కొరకు, మరి అన్యాయంగా జైలు పాలైపోయిన వారి మీద మనము ఖర్చు చేయాలి అన్న అంశము మనకు ఈ రోజున ఇక్కడికి చర్చకు వచ్చింది. దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మనము ఏ విషయాలైతే ఇక్కడ మాట్లాడుకుంటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేసి మనం మన జీవితంలో మనము వీటిని అమలు చేసే విధంగా దైవము మన మనస్సులను తెరవాలని, మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలని, సత్యాన్ని స్వీకరించే బుద్ధిని దైవం మనందరికీ కూడా ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.